వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఆయన 3. ఆవిడ మీ స్పందన ఏంటి ఆ ఇద్దరికి తెలిసిన తర్వాత? స్పందన ఉందండి, అది కలిసి మా వాళ్ళు మా నాన్నవాళ్ళే కదా. ఏమనలేదా? అబ్బాయి అలా మీతో ఏమన్నా మాట్లాడి? నమస్తే అండి. మీ పేరు? జొన్నాడు చెల్లయ్య అండి. జొన్నాడు చెల్లయ్య అండి. మీ దేవురండి? సొంతూరు అయితే అనకాపల్లి అండి. అది ఎక్కడండి? అనకాపల్లి అండి, వైజాగ్ దగ్గర. వైజాగ్ దగ్గరలో, అనకాపల్లి దగ్గరలో. ఓకే అండి. పల్లెటూరు. మీ నాన్నగారు మీ అమ్మగారు అందరూ అక్కడే ఉండేవారండి? అక్కడ ఉండేవారు అండి. నేను ఒక 20 సంవత్సరాల క్రితం మాకు ఆరోగ్యం బాగాలేకపోతే, ఇంట్లో పరిస్థితి బాగోలేకపోతే వచ్చాను కాకినాడ పనికి. మామూలుగా మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? 3 అన్నదమ్ములు అండి, 4 అక్క చెల్లెళ్ళు. అమ్మో, 7 ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. మీరు ఎంతమందిలో ఒకరు? లాస్ట్ అండి. మీరు లాస్టా? మగవాళ్ళ లాస్ట్. అమ్మాళ్ళు ఏం చేసేవారు? నాన్నగారు వాళ్ళు? అమ్మాళ్ళు మాకు కాపులం కానండి, గాజుల వ్యాపారం ఉండేది మాకు మా పెద్దల్లో. అయితే మనకున్న కాడికి ఈ పెళ్ళిళ్ళు, ఆడపిల్లలు పెళ్లి చేయడం, తర్వాత పెద్దోడికేమో క్యాన్సర్ జబ్బు రావడం, అన్నయ్యకి ఉన్న కాడికి భూములు ఉన్నాయి, అది అమ్మేశాను ఆ ఊర్లోనే. నాన్నగారు అయితే రాజుల వ్యాపారం చేసేవారు. అంటే ఏంటండి? గాజులా? ఓకే ఓకే, గాజుల వ్యాపారం చేసేవారు నాన్నగారు. మీరు కూడా అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అదే చేసేవారు మొత్తం మీ ఫ్యామిలీ అందరూ? చేయలేదు, నేను విశాఖ డైరీలో చేసేవారు. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th క్లాస్ అయిందండి. 10th అయింది. 10th అయ్యాక విశాఖ డైరీలో చేసేవారు. ఒక ఊర్లో పాల సొసైటీలో చేశాను. ఓకే ఓకే ఓకే. అప్పటికి మీకు మ్యారేజ్ అవ్వలేదు? అప్పటికి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయింది. అప్పటికి అమ్మాళ్ళు అందరూ ఉన్నారండి? అమ్మ ఉన్నారు, నాన్నగారు చనిపోయారు. నాన్నగారు మీకు ఏ వయసులో చనిపోయారండి నాన్నగారు? మేము 40 సంవత్సరాల్లో. మీ అందరికీ మంచి చెడులు అన్ని చూసారు నాన్నగారు. ఒక మీకు 40 సంవత్సరాలు వచ్చేప్పటికి చనిపోయారు. నాకు మ్యారేజ్ అయ్యేసరికి లేరా? అమ్ముందా? ఆ తర్వాత మీకు పెళ్ళైన తర్వాత విశాఖ డైరీలో చేసేవారు. అప్పుడు మీ అందరూ కలిపే ఉండేవారు? అందరూ ఉమ్మడిగానే ఉండేవారు. మా 4 లెక్కలు నా దగ్గరికి వచ్చేవారు, చూసుకుని వెళ్ళేవారు అన్నమాట. అమ్మతో మీరు ఉండేవారు? ఉండేవారు. ఇప్పుడు అన్నదమ్ములు మాత్రం వేరేగా చిన్న కూడా చచ్చిపోయాడట వచ్చిన తర్వాత. ఓకే ఓకే. వాళ్ళ ఫ్యామిలీ వేరేగా ఉన్నారు. మీ అమ్మగారు ఉన్నంతకాలం మాత్రం మీ అమ్మగారిని మీరు వదలలేదు? మీతో పాటే ఉండేవారు. చిన్న కొడుకు కదా, ఇంకా ప్రేమ ఉండిపోయింది మీకు. ఇప్పుడు కూడా మా ఇంట్లో మా 2 అక్క కూతురిని చేసుకున్నాను కదా. అక్క కూతుర్నే చేసుకున్నారండి పెళ్లి? మీ మేనగోళ్ళే? మేనగోళ్ళే చేసుకున్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఇష్టపడి చేసుకున్నారా, లేకపోతే అక్క కూతురు చేసుకోవాలి వాళ్ళ పరిస్థితి బాగాలేదని చేసుకున్నారా? చిన్నప్పుడే నాన్న చచ్చిపోయింది. మీ బావగారు చనిపోయారు కదా, అక్కని తీసుకొచ్చారండి. మీ ఇంటికి తీసి తెచ్చేసుకొని సర్లే అమ్మ ఇష్టం మేరకు చేసుకున్నాను. ఓకే. అమ్మ చేసుకోమంది కనుక మీరు ఏమైనా ఎవరైనా ప్రేమించారా? లేదా? బాధ్యతగా కుటుంబం తిరగాలి కదా, అందుకని అలా చేసుకొచ్చాను అన్నమాట. ఓకే ఓకే. ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? నాకైతే 2 పిల్లలు. అమ్మాయిలు అబ్బాయిలు? ఇద్దరు అబ్బాయిలే. ఏం చేస్తారండి వాళ్ళు? వాడు ఇప్పుడు కూలి పని ఏదో చేస్తున్నాడు. నేను 20 years అయింది. ఎందుకు వస్తారు మీరు ఇక్కడికి? నాకు ఇక్కడ ఉద్యోగం మానేసిన తర్వాత. ఎందుకు మానేశారండి? బాగానే చేసుకుంది. విశాఖ డైరీ అంటే మంచి జాబే కదా. మంచి జాబే కానీ పల్లె కమిషనర్
అది వేరు. చైర్మన్ కి నాకు పర్లేదు. ఏదో మాట వచ్చి సొసైటీ మీద తిరగబడితే ఆ, నా వర్క్ ఫీల్డ్ లో నాకు వ్యతిరేకంగా వచ్చి ఉమ్. నీళ్ళు పాలు తీసుకొచ్చి పోయించేవాడు. ఇంకో మా ఆహా, విశాఖ డైరీలోని పలచని పాలు అదేలే అలా అయ్యేవి. ఓకే ఓకే. చిన్న గొడవ వచ్చి ఆ గొడవ వచ్చి ఇంకా మీకు కోపం వచ్చి మీరు మానేశారు. మానేసిన తర్వాత మరి ఇంకా మీ ఊరు పుట్టినూరు అదే కదా, ఇంత దూరం వచ్చేయడానికి కారణం ఏంటి? నిరుద్యోగం ఉండి ఇప్పుడు మీది అనకాపల్లి కదండి, అక్కడ జాబ్ మానేసిన తర్వాత అక్కడ నుంచి కాకినాడ ఇంత దూరం వచ్చేవలసినంత అవసరం వచ్చింది అక్కడ మనకి. అక్కడ అదండి నాకు ఆ, అందరూ నాకు తెలిసిన వాళ్ళే. అక్కడ పని చేయాలంటే మనకు సిగ్గుసెట్గా ఉండేది. అదేలే నేను ఒకప్పుడు మన ఫ్యామిలీలో నేను మా గ్రామం కూడా ఉమ్, అందరూ నా చెప్పు చేతులు ఉండేవారు. అంటే అక్కడ పలుకుబడి ఉన్న ఫ్యామిలీ మీది. ఉమ్. అయితే అది నేను అక్కడ ఉండలేక ఇంకా అక్కడ ఉద్యోగం పోయి ఉండలేక కొంచెం తలెత్తుకోలేక ఇంక ఇలాగ వచ్చేసారు. అలా పని తొలగాలంటే మన ఎవరు అడుగుతాను. అవును, చేయి చేపి అడగలేకపోయారు. మన చిన్న చేతుల మనుషులే అవునవును. అని అడగకూడదని చెప్పి నేను కాకినాడ వచ్చాను. అప్పటికి కాకినాడ వచ్చాడు, పిల్లలు పుట్టేశారండి. ఇద్దరు పుట్టేశారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మా ఫ్యామిలీ వేరేగా ఉన్నారు. అమ్మ కూడా కాకినాడ వచ్చిందా? అమ్మ చనిపోయిందా? అమ్మ కూడా అప్పుడు చనిపోయిన తర్వాత నేను బయలుదేరాను. కాకినాడ వచ్చేసారు చనిపోయిన తర్వాతే. ఇప్పుడు ఈ అక్క మరి మీతోనే ఉండేది కదా మరి అప్పుడు వైజాగ్ అదే అనకాపల్లిలో ఉన్నప్పుడు, మరి అక్క మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? మా ఇంటి దగ్గర ఉంది ఆవిడ. ఇప్పుడు మీరు వచ్చేసినా సరే మా మిస్సెస్ కాదు. సెకండ్ నేను మనకి ఉన్న పరిస్థితుల్లో ఉండేది ఉండడానికి ఉండాలి కదా, పని చేస్తూ తీసుకున్నాను. ఓకే ఓకే. చెప్పచ్చు తప్పకూడదు. అయ్యో తప్పే ఉందండి, మీ మనసులో మీరు చెప్పచ్చు, తప్పే ఉంది. అది తీసుకున్నాను అనమాట. ఆవిడ ఎక్కడ ఉంటున్నారు? మన ఇంటి దగ్గర ఉంటున్నారు. ఆవిడని అమ్మ అక్కడ, అదే మీ అక్క అక్కడే ఉంటున్నారు. పిల్లలు అంతా అక్కడ. మీరు ఏమన్నా కోపం వచ్చి వచ్చేసారా? ఏం కోపం వచ్చింది? కోపం అంటే మరి అంతా కుటుంబాన్ని నలుగురు అక్కలు కూతుర్ని పెళ్లి చేసి అన్ని చెప్పి చేతులు అన్ని నా దగ్గర ఉంటే నాకు అవసరమైనప్పుడు మనసు పనికి రాలేదు. ఒక్క మనసు కూడా మీకు ఏంటి నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. సరే, వాళ్ళందరూ బయట వాళ్ళు, మరి మీ భార్య ఉంది కదా, తన కూడా మీకు కోపం వచ్చిందా? తన మీద కూడా? తన మీద అంటే మా అత్త కదా, మా అక్క. మీ అక్క మీ అత్తగారు ఒకటే? ఒకటే. ఇంకెవరికి నాకు సపోర్ట్ లేదు కదా. తన కూడా సపోర్ట్ చేయలేదా మీకు? లేదు, తన కూడా సపోర్ట్ చేయలేదు. తిన ఎక్కడ పరిచయం అయింది మీకు? మాకు విజయవాడ. ఈవిడ పేరేంటండి? లక్ష్మి. విజయవాడ. ఇప్పుడు అనకాపల్లి కాకినాడ అయిపోయింది, మళ్ళీ విజయవాడకి ఎలాగెళ్ళారు మీరు? అంటే వర్క్ మీద వెళ్ళండి. ఏం చేసేవారు అక్కడ? క్యాషియర్ గా, రెస్టారెంట్ లో క్యాషియర్ గా చేసుకోండి. ఇక్కడ కాకినాడ వచ్చేసాక అక్కడ జంగారెడ్డి గూడెం అని అక్కడ రెస్టారెంట్ ఉండేది. జంగారెడ్డి గూడెంలో అక్కడ రెస్టారెంట్ ఉంటే అందులో పనిచేసేవారు. ఆవిడ ఇక్కడ అక్కడ పరిచయం అయిందా? అక్కడ పరిచయం. ఈవిడికి భార్య భర్త ఉన్నారు. ఆవిడ ఏదో పని మీద వచ్చింది, పని చేసేది అక్కడ కూడా. ఓకే ఓకే. తర్వాత హస్బెండ్ చచ్చిపోయాడు. ఓకే. పిల్లలు ఉన్నారండి ఆవిడకి? ఆవిడకి తెలియదు మరి, అసలు ఇంకా తెలియదు. ఇప్పుడు వచ్చి మీరు ఎప్పుడు అడగలేదు కూడా. ఇప్పుడు మీ ఇద్దరు రిలేషన్ ఎన్నాళ్ళు బట్టి ఉన్నది అలాగా? 20 years అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నుంచి కూడా ఇంకా తింటూ ఉండిపోయారు. మీ ఇద్దరికి కలిపి పిల్లలు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. ఇంకా మీ ఇద్దరు ఇలా ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారు. ఎవరి పిల్లలు? ఈవిడ పిల్లల? ఎంతమంది ఉన్నారు? పాప బాబు కూడా వస్తారా మన దగ్గరికి? మిమ్మల్ని నాన్నగారు అని పిలుస్తారా? పిల్లలు కానీ వస్తారు, మంచిగా ఉంటారా? మిమ్మల్ని చూసుకొని ఇద్దరిని చూసుకొని డబ్బులు లేకపోతే కొన్నాడు పంపుతాడు. అబ్బాయి బాగానే చూసుకుంటారు. లక్ష్మి గారు అబ్బాయి. ఇద్దరు హ్యాపీగానే ఉంటున్నారు. ఎప్పుడు మీ ఇద్దరికి ఏమైనా డిస్కషన్ అలాంటివి ఏమీ లేవా? ఎప్పుడైనా మరి ఆవిడ ఫోన్ చేస్తారు? ఆవిడ పేరేంటో చెప్పలేదు నాకు. నేను ఫోన్ చేస్తాను, పిల్లలు ఫోన్ చేయాలి కదా. లేదు కోపంగా నా పిల్లలు నాకు కోపం కాదు కదా. కాదు కదా. ఫస్ట్ మీ అక్కగారు ఆవిడని పెళ్లి చేసుకున్నారు కదా, ఆవిడ పేరేంటండి? సత్యవతి గారా? అయ్యో, సత్యవతి గారు అని అంత నవ్వేసారేటి? పూర్వం పేర్లు గుర్తుందండి. దాని పేరు సత్య అండి. ఓకే ఓకే. సత్య అని పిలుస్తారు మీరు. సత్యవతి మీరు ముద్దుగా సత్య అని పిలుచుకుంటారు. ఎప్పుడన్నా ఫోన్ చేస్తుందా తన? లేదు. ఇంకిద్దరు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడలేదు. వాళ్ళ పిల్లలు కూడా చేస్తారా? వాళ్ళ పిల్లలు చేస్తారు. ఆ పిల్లలు చేస్తారు, ఈ పిల్లలు చేస్తారు. మొత్తం 4 పిల్లలు.
వస్తారు ఇక్కడికి ఏమన్నా? వాళ్ళు రారు. వాళ్ళు రారా? వాళ్ళు ఫస్ట్ వాళ్ళు రారు, వీళ్ళు అయితే మాత్రం వస్తారు. వచ్చి చూసుకొని మిమ్మల్ని ఆవిడ్ని చూసుకొని వెళ్ళిపోతారు. ఉండి ఏదైనా డబ్బులు లేకపోతే కొద్దిగా సాయం చేసి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు కూడా దగ్గరయ్యారు. వాళ్ళ బాధ్యతడానికి వాళ్ళ ఫలసానికి అడ్డు చేశాను. ఇప్పుడు ఈ లక్ష్మి గారు ఉన్నారు కదా తాడేపల్లి గూడెంలో మీకు పరిచయం అయ్యారు. హోటల్లోనే ఆవిడ చేసేది, మీరు క్యాషియర్ కింద చేసేవారు. అయిన ఏంటి ఆగమన్నారా? తాడేపల్లి గూడెమా? జంగారెడ్డి గూడెం. జంగారెడ్డి గూడెంలోని మీరేమో క్యాషియర్ కింద చేసేవారు, ఆవిడ అందులో వర్క్ చేసేది లక్ష్మి గారు. వాళ్ళు మీరు కలిపి ఎలా కలిసారు? వర్క్ చేస్తుంటే మా అందరం కలిసి ఉంటాం కదా. అవునవును. మీరేంటి అనుకుని అంటే ఫ్యామిలీ కూడా అది బొద్దించేసి నన్ను సరిపట్టించుకోలేదు, నా పిల్లలు పెంచుకోవడానికి ఇలా పని చేసుకుంటాను అంటే సరే అని చెప్పి నేను చేరదీశాను. నేను చూసుకుంటాను. ఇప్పుడు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కూడా మీరే చేశారు? అప్పుడు పెళ్లిళ్ళు అయిపోయి ఆవిడకి వాళ్ళ పిల్లలిద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వాళ్ళు అయితే మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళే ఉండుంటారే? మనవాళ్ళు ఉన్నారా? పిల్లలు వాళ్ళు రారు ఇంకా. అదే స్టార్టింగ్ లో నేను లవ్ మ్యారేజ్ ఏమైనా ఉందంటే కాదన్నారు కదా, తర్వాత లవ్, పెళ్లి తర్వాత లవ్వా? అంటే నేను వచ్చాను కదా. అవునవును. నాకు వాళ్ళు తిండి అందుకని జంగారెడ్డి గూడెంలో మీ ఇద్దరు వాళ్ళ కలిసి ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా మీతో పాటు బానే ఉండేవారు. అప్పుడు రాలేదు మీ పిల్లల? వాళ్ళ పిల్లలు కూడా రాలేదు. రాలేదా? అప్పుడు కోపంగానే ఉండేవారు. కోపంగా ఉండేవారు. ఇప్పుడు వెళ్ళాలని కూడా ఇంకా నాకు పెరల్స్ వచ్చినప్పటికే కాకినాడ వచ్చింది. ఇప్పుడు జంగారెడ్డి ఆవిడ్ని మీరు పెళ్లి చేసుకున్నారు? ఇవన్నీ పెళ్లి చేసుకున్నారా? ఎక్కడ గుళ్ళోనే చేసేసుకున్నారా? ఆవిడ క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ అయినా మతం తీసేసుకున్నారా? అంతకు ముందు మీరు హిందూసే. తినతో పాటు మీరు కూడా మతం తీసేసుకున్నారు. తీసేసుకుని తనని చర్చిలో మ్యారేజ్ చేసుకున్నారా? ఆవిడ ఇష్టపడింది. అప్పటి నుంచి మీ ఇద్దరు శుభ్రంగానే ఉన్నారు. చేసిన తర్వాత మరి మీకు అక్కడ పెరాలసిస్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది? కాకినాడ వచ్చాను కదా. మళ్ళీ కాకినాడ ఎందుకు వచ్చారు మరి? అక్కడ వర్క్ అయిపోయింది, వర్క్ వాళ్ళు లేదు. రెస్టారెంట్ లో వర్క్ చేయలేకపోయింది. తను కూడా చేయలేదు. మన చిక్కాల తిరుమూర్తి అని ఉన్నారు గోలిపేటలో. చిక్కాల తిరుమూర్తి గారు మీ చుట్టమా అండి? వాళ్ళు ద్వారా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఏమైనా పని చేసేవారా? మళ్ళీ బాబు చాలా పనులు చేశాను. ఏం చేశారు ఇక్కడ మీరు? ఇక్కడ కార్పెంటర్ పనికి వెళ్ళాను. డ్రైవింగ్? కార్పెంటర్ పనికి వెళ్ళారు. తర్వాత ఏమో హోటల్లో చేశాను. తర్వాత ఏమో వాచ్మెన్ గా చేశాను. ఎక్కడండి? ఇక్కడ కాకినాడలోనే హోటల్ పని చేశారు. అదే కార్పెంటర్ పని చేశారు. నెక్స్ట్ ఏమో వాచ్మెన్ కింద చేశారు. చేశారు చాలా అపార్ట్మెంట్ నా చేతి మీదే చేశారు. అప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఇద్దరే వెళ్ళేవారు. మనిషి లేకపోతే అవుతుంది కదా. మరి అవును, దానికోసమే కదా. లేకపోతే ఇంకొకరు ఎవరొకరు వస్తారు. ఆ అవకాశం ఏమైనా ఉందంటారా? లేదంటారు. ఇంకా లక్ష్మి గారు ఒప్పుకోరు అంటారా? అంటే సత్యవతి గారు ఒప్పుకున్నారా? ఇప్పటికీ తెలియదు అంటారా? తెలుసు. ఇప్పుడు తెలుసా? ఎలా తెలిసింది? ఒకసారి పంపించాను. ఎవరిని? తిన్నా అంత ధైర్యంగా పంపించారు? ఏ విషయం కోసం పంపించారు? పెద్దవాడు పెళ్లి అయినప్పుడు పంపించాను. మీ పెద్ద బాబు పెళ్లికి పంపించారా? మీరు వెళ్ళలేక తను పంపిస్తే చూసి వచ్చింది. చూసి వచ్చాక ఎవరు ఏంటని అడిగింది ఆవిడ? అడుగుతున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అయితే ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కానీ అప్పుడు మరి ఆవిడ మీ స్పందన ఏంటి ఆ ఇద్దరికి తెలిసిన తర్వాత? స్పందన ఉందండి. వాళ్ళు కలిసి మా వాళ్ళు నా మేనవాళ్ళే కదా. ఏమనలేదా? అబ్బాయి అలాగే ఏమన్నా మాట్లాడిందా? నాకు ఎదురు చెప్పడానికి లేదండి. లేదా పరిస్థితి అబ్బాయి ఇప్పటికీ లేదు. లేదు. ఇద్దరు బాగానే ఉంటారు. ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళిందా ఆ రోజు కాకుండా మళ్ళీ ఇంకోసారి? మళ్ళీ ఒకసారి పండగ పెళ్లికి మా తోడళ్ళు కూతురు పెళ్లి అయితే వెళ్ళాం. వాళ్ళేమో రేవాగా ఉన్నారు. రేవాగా ఎక్కడండి? రేబాక అంటే అనకాపల్లి అవుతుంది. అన్ని ఆ చుట్టుపక్కల ఊర్లే. అనకాపల్లి అవుతుందా? పెళ్లి అడిగినా ఆ గొడవలు ఏం లేవు. నీట్ గానే ఏదో వెళ్ళామా వచ్చావా అన్నట్టుగానే. అప్పటికి వెళ్ళారా మీరు మళ్ళీ? మన తర్వాత మొన్న పెద్దోడు పెళ్లికి మొన్న పాము పొడిచింది. ఎవరికి? నాకే. ఇక్కడేనా? ఇక్కడ కాకినాడలో. ఇది కన్నం గారి సెంటర్ ఏదైనా గోకులం దగ్గర పని చేస్తుంటే వాచ్మెన్ గాను
ఆ పాము వచ్చింది. ఉమ్, అది ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాను కానీ ఇక్కడ సరైన ట్రీట్మెంట్ అందదని ఇంకా లాభం లేదు. ఇక్కడ మీ ఊరు వెళ్ళారా? మా చచ్చిపోతాం అని చెప్పి. మీ ఊర్లో అక్కడ మందు ఏమైనా వేస్తారా? మందు కదండి, కేజీహెచ్ నుంచి మెడిసిన్ వాడచ్చు. అందుకే పాము కరిచిందండి, ఇంత వాసిపోయిందండి. ఏ పాము కరిచిందో మీకేం తెలుసా? అది కట్టెల పాము అనేది ఏదో అన్నారండి. ఆ, ఇది పాము అనుకోవడం కానీ డాక్టర్లు చెప్తలేదు. అవునులే అవును. మామూలుగా మందులు వేసేది, ఇంజక్షన్ చేయడం, కాలు వాసిపోతుంటే ఏంటా అని చెప్పేసి భయం వేసి మళ్ళీ ఒకసారి రమ్మన్నారు. వెళ్ళాను. వెళ్తేప్పుడు వాళ్ళు సాయంత్రం వరకు ఉంచేసారు. ఉంచారంటే ఏం చేస్తున్నారు అబ్బా అని చెప్పి నేను ఏం చేశాను, కూర్చున్నాను. డాక్టర్లు చెప్పినప్పుడు వినాలి కదా. అయితే అప్పుడు కూర్చుంటే అది కాలు ఓపెన్ చేయాలండి అన్నారు. నాకు నోట్లో కాదు, దేనికన్నా మీరు నవ్వుతూనే సమాధానం చెప్తారా? నాకు నోట్లో కొట్టేవాడికి మొత్తం మీద ఓపెన్ చేశారండి. ఇలా సిరిసేరి అదే మొద్దు కట్టిస్తారులే, మీకు తెలియకుండా చేశారు. మొత్తం లేదండి, ఏం లేదు ఏం లేదు. అయితే చేశారు. ఈలోగా వీళ్ళ మనవడు ఉన్నాడు, చేత్తో 7 వాతకు తీసుకెళ్ళండి. ఆవిడ మనవడు. అయితే తిరిగి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అరే బాబు నువ్వు 2 రోజులు అయితేప్పటికని వచ్చి హాస్పిటల్కి వెళ్ళాను. అట్లా వచ్చాను. ఆ మరుసటి రోజు ఇంటికి ఫోన్ చేశాను. బాబు ఇలా మా పెద్దోటి చిన్నోడు అందరూ తెలిసిపోతుంది కదా, అందరికి తెలిసిపోతాను. ఇక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చాను అని పిల్లలు పంపించింది. మీ ఊరు తీసుకెళ్ళిపోయారు? మా ఊరు తీసుకెళ్ళిపోయి మా పిల్లలు వచ్చారు. వస్తే మరుసటి రోజు తను వెళ్ళాలి కదా, తను నేను అంటే మళ్ళీ వాళ్ళకి పోషించడానికి ఇబ్బంది అవుతుంది, ఇలా తీసుకుపోతుంది. ఇంకోటి ఇద్దరు మనుషులకు పెట్టారంటే అవుతుంది. సరే నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పి ఇంటికి పంపించాను. వీళ్ళింటికి అంటే కొడుకున్నాడు కదా, అక్కడ పంపించేసి నేను వెళ్ళారు. ఇద్దరికి భారం ఎందుకండి? భారం ఉంది కానీ అయితే అక్కడి నుంచి ఇది ట్రీట్మెంట్ ఎంత చేసుకున్న తర్వాత వరకు అక్కడ ఉన్నాను. 6 నెలలు అక్కడ 6 నెలలు ఉన్నారు. ఈ కాలు పాముది సెట్ అయ్యిందండి? సెట్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. రోజు 600-700 తీసుకుంటేవాడు. 600-700 అయ్యేదే. అది ఎన్నాళ్ళ క్రితం అండి? ఇది అప్పటికి 3 సంవత్సరాల క్రితం పాము కరిచింది. పెరాలసిస్ స్ట్రోక్ ఏమొచ్చి ఎన్నాళ్ళ క్రితం వచ్చింది? 2008లో వచ్చింది. 2008లో దేని వల్ల వచ్చిందంటారు? అదేంటంటే టెన్షన్ వల్ల వచ్చింది అన్నారు. అయితే నేను మందు తాగి ఉన్నప్పుడు, మందు తాగమంటే ఏదో కష్టపడతాం కదా, కష్టపడి ఏదో 90 మందు తాగి ఉన్నాయి. రోజుకినా? రోజు తాగి ఉన్నాయి. అది తాగినప్పుడు అది టెన్షన్ వల్ల బీపీ వచ్చింది. ఏం ఆలోచించేవారంటే? అంటే టెన్షన్ ఆలోచించడానికి ఏమన్నా మా పరిస్థితి లేదు. అంటే ఏం ఆలోచించేవారా ఏంటి? ఆలోచన అంటే అది ఫ్యామిలీ ఎలా అయిపోయింది, ఉండిపోయారు. అదేలే ఇలాగ అయిపోయింది. తిన్నమ్మ ఇలాగా నేను నా భార్యని వదిలేసుకొని ఉన్నాను, తనేం చేస్తుందో అన్న ఫీలింగ్ ఉంటది కదా. ఉంటది. ఇప్పుడు ఆవిడేం చేస్తుంది అక్కడ? ఇప్పుడు మనకి వ్యవసాయం పనులు ఉంటాయి, వ్యవసాయం పనులు చేసుకుంటది. పిల్లలు పెద్దలు అయ్యారు, ఇప్పుడు ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళాలి. ఎప్పుడైనా అనిపించిందా నేను ఇక్కడ ఉన్నాను అది అక్కడ ఉంది ఏంటి అని? ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదంటే ఆ కోపం మీద 10 సంవత్సరాలు అనిపించలేదు. తర్వాత బాగా అనిపిస్తుంది కదా. అంటే మరి మీరంటే కొంచెంతో ఉండిపోయారు, మరి తన ఒక్కతే అయిపోయింది కదా. ఇప్పుడు అమ్మున్నా నానున్నా కొడుకున్నా భర్త సాటి ఎవరు రాదు. మీరు లెక్క వేరు కదా. అంటే మరి ఆ స్పీడ్ లో అదేలే కోపంలో అయిపోయింది. 10 years అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళారా? మళ్ళీ వెళ్ళాను. మొన్న 6 నెలలు ఉన్నాను. 6 నెలలు ఉన్నారు సేవ చేయించుకోవడానికి. చేయించుకోవడానికి కాదండి, మా పిల్లలు మీ పిల్లలే అక్కడ ఉన్నారు. ఏదో మీ ఆవిడ 6 నెలలు ఉండి పెట్టుకుందా? చూసిందా మిమ్మల్ని? మా అక్క, మీ అక్క, మా చిన్నక్క, మా పెద్దక్క వీళ్ళు ఉన్నారు. మా మేనగోడలు ఉన్నారు. వాళ్ళు చేశారు, అన్ని చూసుకున్నారు. తను రాలేదు. మరి కోపం ఉంటది మరి ఉంటది కదా, అందుకని ఉంటది. అందుకనే నేను కూడా ఏమనలేదు. అదేలే
మాకు అక్కడ 2 ఇల్లులు ఉన్నాయి. 2 ఇల్లులు ఉన్నాయి కదండి. పాతిళ్ళు కాలనీ టైంలో కట్టాం మా చిన్నప్పుడు. మా పిల్లలు చిన్నప్పుడు అది దానిలో ఉండి మళ్ళీ రెండోడు నేను పాతిళ్ళు ఎడగొట్టేసి అదే ఇల్లు కట్టాడు. మళ్ళీ అందులోకి వెళ్ళాను అనమాట. అందులో దెబ్బ తగిలినప్పుడు అందులోనే ఉన్నారు. మనం ఇంకెక్కడికి వెళ్తాం, స్థలం లేదు కదా, ఇంక వేరే లేక అందులో ఉండి ఆ మందులన్నీ వాడిన తర్వాత లేదైన తర్వాత తను ఇక్కడికి పంపించాను కదా. మరి 6 నెలలు ఇప్పుడు బెంగెట్టేసుకుంటా మళ్ళీ మా ఆయన వస్తాడో రాడో ఉంటదా ఉండదా ఉంటది. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తాం, చేసి మాట్లాడేవారా? మాట్లాడి లక్ష్మి ఏం చేస్తున్నా వచ్చేస్తాను, కంగారు పడుకో, వస్తాను పనులు వస్తానని చెప్పనేసి అనుకున్న టైంలో నాకన్నా ముందు 10 రోజుల ముందు వచ్చేసింది. అప్పుడు మీ ఇద్దరు కలిపి ఇక్కడ సామాన్లు గట్ట ఎక్కడ పెట్టేసుకున్నారు ఈ 6 నెలలోనే? సామాన్లు ఒకరికి ఇచ్చి ఆ సామాన్లు అయితే ఉంది అండి. ఫ్యాన్ అని, సైకిల్ అని, ఇంట్లో ఉంది సామాన్లు. ఇప్పుడేమి లేవు. ఇప్పుడు ఏం లేవు. అదే అప్పుడు మీ 6 నెలలు ఇలాగా మరి కాలు తగిలి బాగా ఇదయ్యి మీరు వెళ్ళిపోయారు. ఆవిడ అటు వెళ్ళిపోయింది. ఇంట్లో సామాన్లు గట్ట ఎవరికైనా అప్పచెప్పారా? అప్పచెప్పలేదు, ఒక ఫ్రెండ్కి ఇచ్చేసారు. ఉంచేసుకోండి అని చెప్పేసి. తను వస్తారాదు చూద్దాం అని కదా. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ కదా అది. ఏదైతే అవుతుంది అని చెప్పేసి నేను అటెండ్ తనకి పంపించాను. ఇప్పుడు ఇది నడుస్తున్నారు కదా కుంటుకుంటూ, ఇది పెరాలసిస్ స్ట్రోక్ వల్ల లేకపోతే పాము కట్టడం వల్ల? ఈ పాము కరిసింది అంతా బాగానే ఉంది, ఇంకేం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇది ఎక్కడ చూపించుకుంటున్నారు? హాస్పిటల్లోనే? గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారా మీరు? మందులు వాడుతున్నారు. ప్రతిరోజు వాడాలండి. ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటారు? నా బీపీకి ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, అన్ని కలిపి 10-15 అవుతాయి. కొలెస్ట్రాల్ కి రోజుకి 15 టాబ్లెట్లు కంటిన్యూగా వేసుకుంటారా? మర్చిపోతారా? మర్చిపోయి వేసుకుంటాను. లక్ష్మణ గుర్తు చేసి వేసేస్తుంది టాబ్లెట్. జాగ్రత్తగా వేస్తుంది, మంచిది, బాగా చూసుకుంటది. వంటగట్ట తనకి బాగా చేసి పెట్టదా మీకు? అన్ని విషయాలు ఇప్పుడు వెళ్ళుకున్నాను, ఇక్కడ కూడా అలాగే ఉన్నా. ఓకే. ఇప్పుడు 4000 పెన్షన్ వస్తుంది కదా మీకు. ఇప్పుడు దీనికి మీరు ఏమైనా అద్దె కట్ట ఏమైనా కట్టాలండి? అద్దె కట్టలేదు, ఏం కట్టక్కర్లేదు. టాబ్లెట్లు వాడుతున్నారు కదా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన దగ్గర నుంచి. డబ్బులు ఉన్నప్పుడు ఇలా కొనుక్కుంటానమ్మా, లేదు అంటే డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ స్ట్రోక్ కూడా మీరు జీజీహెచ్ లోనే చూపించుకున్నారు, కాకినాడలోనే చూపించుకున్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు చెప్పిన మెడిసిన్ ఏ రోజు కూడా మానలేదు, ప్రతిరోజు వేసుకుంటారు. ఈ 17 సంవత్సరాలు బట్టి వాడుతున్నారు. వాడినప్పుడు మరి దీని వల్ల ఈ టాబ్లెట్ల వల్ల మీకు ఏమైనా హెల్త్ కంప్లైంట్లు వేరే ఏమన్నా వచ్చాయా? అలాగేం లేవు. కాకపోతే అప్పుడప్పుడు ఈ నడుము భాగంలో ఏదో ఉంది ముద్దు మీద. స్ట్రోక్ విషయం మనకి తెలియదు, గవర్నమెంట్ డాక్టర్లు తప్ప. ఈ నడుము గురించి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. వెళ్తే ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి 500 ఫీజు ఇచ్చి వెళ్ళేవాడిని. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవారు 500 ఫీజు ఇచ్చి? ఫిజియోథెరపీలు డబ్బులు ఇచ్చి చేయించుకునేవాడిని. గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దగా కాదు, చూస్తారు అక్కడ రాస్తే కానీ వెళ్ళేవాడిని కాదు. హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు. హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ అందలేదు. ఎందుకంటే ఫిజియోథెరపీ చాలా మంది వస్తారు, ఏదో అనుష్ఠానంగా చేసుకున్నారు కానీ మనకి తగ్గ ట్రీట్మెంట్ అందలేదని నేను ప్రైవేట్ గా మళ్ళీ సత్యనారాయణ గారు అని అది బాలాచెరి సర్కిల్లోని సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను. ఆ డాక్టర్ అతను కూడా మంచోడు, చాలా మంచోడు, డబ్బులు తీసుకున్నాడు కదా అప్పుడప్పుడు. వాళ్ళ నుంచి ప్రసాద్ లేకపోతే ఉంచుకోని చెప్పి నన్ను పంపించేవాడు. అయినా కానీ నేను అప్పుడప్పుడు 500-600 ఇచ్చేవాడిని. అదే బాగోదు కదా అన్నట్టుగా ఇచ్చేవాడిని. మెడిసిన్ కూడా అక్కడదే వాడుతున్నారా? అప్పుడు మెడిసిన్ అంటే మన డాక్టర్ చెప్పేవారు కదా, డాక్టర్ మందుల షీట్లు ఉన్నాయి. అవునవును, జీజీహెచ్ లో డాక్టర్ మందుల షీట్లలోని ఆ మందులు తెచ్చుకుంటాం. నెలకు ఒకసారి వెళ్తారా జీజీహెచ్ హాస్పిటల్ కి మెడిసిన్ తెచ్చుకోవడానికి? 2 నెలలు ఏం లేదు. ఇప్పుడు నాకు మెడిసిన్ అయిపోతే ఇప్పుడు ఈ మెడిసిన్ మరి ప్రైవేట్ గా కొనుక్కుంటారా? గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వరా? గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కానండి. నేను ఇక్కడ నుంచి వెళ్తే ఆటోకి 100 రూపాయలు, ఆటో 100 రూపాయలు, లేకపోతే 200 ఉండాలి. అప్పుడు 200 వెళ్ళడానికి రావడానికి. అదే ఇప్పుడు ఇటు వెళ్ళడానికి 100, అటు రావడానికి 100 అయిపోతుందని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ కి కూడా వెళ్ళలేదు. ఓకే ఓకే. ఇప్పుడు అప్పుడప్పుడు డబ్బులు, ఇప్పుడు 4000 రూపాయలు నా పెన్షన్ వస్తుంది. ఆ డబ్బుల్లోనే మందులు అప్పుడప్పుడు 1000 రూపాయలు
ఎంత అవుతుందండి నెలకు మెడిసిన్ కి? 1500 అవుతుంది. 1500 మెడిసిన్ కి వస్తుంది ఒక నెల మెడిసిన్ కి. ఉన్న 2500తోనే మీరు గడుపుకోవాలి. ఒకవేళ సరిపోతే పరిస్థితి ఏంటండి? సరిపోతే ఇంకెళ్ళి పాటలు ఇస్తానది లేదు, అల్లే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఇన్నాళ్ళప్పుడు ఈ పెరాలసిస్ స్ట్రోక్ 17 సంవత్సరాలు అయింది కదా మీకు వచ్చి. అంతకు ముందు మరి ఇక్కడికి రాకముందు అక్కడ ఏం చేసేవారు? ఎక్కడ? అదే ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది మీరు. ఇక్కడికన్నా ముందు మరి అప్పుడు కాకినాడలో ఉన్నారు. మరి ఈ స్ట్రోక్ ఇది కాలు ఇలాగ అయిన తర్వాత కూడా మీరు వర్క్ చేసేవారా? చేసేవాడిని. అక్కడ ట్రీట్ చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కదా, ఇంకా మేము నెట్టుకుంటూ మెట్టుకుంటూ కరబట్టుకుని ఎక్కడికి వచ్చేసారు? వాచ్మెన్ చేసుకున్నాం. అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కింద ఉండేవారు, మీ ఇద్దరు ఉండేవారు. అందులో అయితే పెద్ద పనే ఉండదు కనుక కాపలా కింద అని చెప్పేసి అలా ఉంటే చాలా మంది చాలా మంచిగా ఉన్నారు. చాలా అప్పుడు ఆ డబ్బులు మీకు అలా సరిపోయేవా? సరిపోయి ఎలాగంటే ఇంకా 7000 ఎంత వచ్చేది. ఈ 1500 మందులు పోయినా ఏదో ఇంకా ఏదో ఒక రూమ్ ఇచ్చేవారేమో మీకు. రూమ్ ఇచ్చేవారండి. ఆ ఉన్న వాటితో ఏదో అలా తినేవారు. ఆ అపార్ట్మెంట్ పని అయిపోయిన తర్వాత ఇంకో దాంట్లోకి అలాగ వెళ్ళేవారా? ఇక్కడ రావడానికి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఇక్కడికి అంటే అండి మొన్న పాంపు వచ్చింది, రికవర్ అయింది కదా కొద్దిగా. అవునవును. కనబట్టుకుని ఉంటే ఇక్కడ మనం తెలిసి ఉంటే వచ్చాను. ఏదైనా పని ఉందా అనేసా? అయితే తనమాన లక్ష్మి ఇక్కడికి వచ్చున్నది కదా అక్కడ నుంచి. అవును, అక్కడ నుంచి మనం అడగడం మర్చిపోయాను. లక్ష్మి 6 నెలల తర్వాత ఎక్కడికి వచ్చింది? మనం ఎక్కడ కలిసాం మళ్ళీ? మీరు కాకినాడలో ఇంతకుముందు చేసాం, పని చేసుకునేవారు. ఇక్కడ పని చేసుకున్నప్పుడు ఒకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం వేస్తే మీ ఇద్దరికి కలిపి అక్కడ కలుద్దామని ముందు అనుకున్నారా ఏంటి? లేదండి మా దేవుడే కలిపాడు. మీ వయసు ఎంత? మా వయసు ఇప్పుడు 63 అండి. 63. లక్ష్మి గారిది 55, 54. 54, 55 అంటే మీరు 63. 63 అంటే 40 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాను అంటున్నారు కదా. 23 సంవత్సరాలు బట్టి మీరు కాకినాడలో ఉంటున్నారు. అదే తాడేపల్లిగూడెమా జంగారెడ్డిగూడెంలోని ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ? అక్కడ ఉన్న 2 సంవత్సరాలు ఉన్నారు. ఉన్న 18 సంవత్సరాలు కాకినాడలోనే ఉన్నారు. అక్కడ పని చేసుకుంటా లాస్ట్ కి ఇక్కడికి వచ్చారు 3 సంవత్సరాల క్రితం. ఆ లక్ష్మి మీరు ఇప్పుడు ఎక్కడ కలిసారు? ఎవరింటి ఎక్కడ కలిసారు మీరు? మీ ఫ్రెండ్ ఇంటి కాడ కాకినాడలోనే కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎవరు చూసి పెట్టారు మీకు? నేనే, మా ఫ్రెండ్ పవన్ గారు అని కాంట్రాక్టర్ నాకు తెలిసిన ఆయన. ఏంటి ఇలాగైపోయింటే పంపు వచ్చింది కానీ రాళ్ళ పని చేసి అంటే మరి నాకు ఇల్లు దొరకలేదు, అది దొరకాలి కదా మరి దొరక నాకు ఏంటి పరిస్థితి అంటే అప్పుడు అదే రేపు కనబడి ఇల్లు కనపడి అనుకున్నాడు. 4-5 సార్లు తిరిగాను. అప్పుడు అందుకల్లే పరుపు ఉండు జీతం అయితే అంత ఇవ్వలేము, 3000 ఇస్తాం అన్నారు. సరే జీతం మళ్ళీ ఇల్లు లేదని అదే లేదు ఒక ఉండాలి కదా వచ్చేసామండి. అప్పటి నుంచి ఇక్కడ పెన్షన్ ఎన్నాళ్ళు పట్టిస్తున్నారు మీకు? పెన్షన్ మన టీడీపీ వచ్చిన తర్వాత అంతకుముందే వచ్చింది 3000 ఇచ్చేవాడు జగన్. తర్వాత చంద్రబాబు నాయుడు ఒక 4 సంవత్సరాలు బట్టి వస్తుందా పెన్షన్? 60 ఎంత అయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చాయి. అయితే 3 సంవత్సరాలు బట్టి వస్తుంది పెన్షన్. 63 సంవత్సరాలు కదా మీకు. అవును. అప్పటి నుంచి ఇంకా ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే అంటే మొన్న వెళ్ళాను కదండి, ఇంటికి వెళ్ళారు. కాలికి ఉన్నాను తర్వాత వచ్చాను కదా. అవును, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇంకా అప్పుడు పెన్షన్ ఇంకా మీకు రాలేదు? వచ్చింది. అది పార్క్ అదే పాము కాటేసినప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి కాకినాడ వ్యాక్సిన్ తీసుకుంటే కాకినాడ నెలకు ఒకసారి వచ్చేవారా? లేదండి, అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారా ఈ 6 నెలల్లోనే? తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ మళ్ళీ ఫోన్లే బానే ఇలాంటివన్నీ బానే ఆలోచించారు. మరి ఇప్పుడు సత్యవతి గారికి కూడా పెన్షన్ వస్తుందా? పెద్ద పిల్లలు పెద్దలు లేపని వాళ్ళు బాగానే ఉన్నారు. ఆవిడకైతే అయితే మీ అక్కగారు కూడా మీ అక్కగారుని ఇవిడి కలిపి ఉంటారు. ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మీ 4 అన్నదమ్ములు అన్నారు కదా, 3 అన్నదమ్ములు, అందులో 2 చనిపోయారు, మీరు ఒకరు ఉన్నారు. ఆడపిల్లలు అందరూ బానే ఉన్నారా? ఆడపిల్లలు అక్కలు పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా, అక్క చెల్లెళ్ళు అందరూ బానే ఉన్నారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. అందరూ అక్కడ దగ్గర ఊళ్ళో 4 అక్కలు ఒక అక్క చచ్చిపోయింది. ఒక అక్క చచ్చిపోయింది. ఉన్న 3 అక్కల్లో లాస్ట్ అక్క ఎవరు అన్నారు కదా? 2 అక్క. ఇంకో 2 అందరూ అక్కలే. మీరే కదా లాస్ట్. అక్కలు అన్నీళ్ళు అందరూ ఫస్ట్, తర్వాత లాస్ట్.
ఇలా అవుతుందని పరిస్థితి ఇలా అయింది. అయితే ఆ అమ్మాయి అయితే ఇంకా పని చేసుకుంటున్నారు. సత్యవతి గారు పని చేసుకుంటున్నారు, పొలం పనులు గట్టా చేసుకుంటారు, పని చేసుకుంటారు. కొడుకులు గట్టా అందరూ బాగానే చూసుకుంటారు. ఇద్దరు పిల్లలు అందరూ కుటుంబంలో ఉంటారు. ఇంకా వేరుగా ఉంటారు, అందరూ కలిపి. మీరు నా పరిస్థితి బాగోలేక. ఎందుకు కోపం వచ్చింది మీకు ఇంటి మీద? కోపం ఇంటి మీద కాదు, అదే నాకు ఊరి మీద కోపం. ఊరి మీద కోపం వచ్చింది. ఆ కోపం దేని వల్ల? నా సర్కిల్ అలాంటిది. అప్పుడు ఇప్పుడు మనం పెట్టేసామండి, మన దగ్గర ఉంది, మనం పెట్టేసాం. వాళ్ళు పెట్టాలని మనం ఎందుకు కోరుకోవాలి? పెట్టాలి కదండి. మనసు బాగాలేనప్పుడు, పరిస్థితి బాగాలేదు, నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను ఇంత చేసినా సరే నాకెవరో నాకేం చేసి పెట్టలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. మాకు ఒక పేషెంట్ ఉన్నాడండి, మా వాడే, కానీ ఆయనకి నాకు గొడవ, ఒక పాల క్యాంటీన్లో గొడవ వచ్చింది. అవునవును చెప్పారు. ఆ డైరెక్ట్ వచ్చేవాడు కాదు, 30 లీటర్లు నీళ్ళు పాలు పంపించేసి పక్కన ఉండేవాడు. అది చెప్దామంటే అయ్యేది కాదు. అవును అవును, అది చెప్తే మళ్ళీ సిగ్గు వాడికి, మళ్ళీ సిగ్గుపోతే వాడికి మన పేషెంట్ చేశారు మళ్ళీ. అదంతా బయట విషయం కదా, మరి మన రిలేషన్ వాళ్ళతో కాదు కదా. నేను మైనస్ అయిపోయాను ఆ విషయంలో మీరు మైనస్ అయిపోయారు. దానివల్ల ఒక ఫ్యామిలీ మనకి లేకుండా పోయింది. పారాలసిస్ తో వచ్చింది. అవును, ఈ ఆలోచనలు ఇప్పుడు ఎంత పైకి ఎలాగున్నా సరే లోపల ఆలోచన అనేది ఉంటుంది కదా. అవునండి, దానివల్ల మీరు ఇలా ఇక్కడికి వచ్చేవలసి వచ్చింది. ఇప్పటి నుంచి మాకు లోటుపాట్లు అంటే ఏమి లేవండి, ఏదో పని చేసుకుని బతుకున్నాం. ఆవిడ మీతో పాటు కష్టపడి మీ వెనకాలే ఉంటుంది. కష్టపడి రూపాయి తెచ్చుకున్న పిల్లలు వస్తారు కదా, పిల్లలు జాగ్రత్త పెట్టి. నెలకు ఒకసారి వస్తారండి పిల్లలు? లేదు, 2 నెలలు 3 నెలలకి ఒకసారి. వాళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళ పిల్లలు? విజయవాడ. ఇద్దరు విజయవాడలోనే ఉంటారా? పల్లెటూరులో ఉంటారు. పల్లెటూరులో వస్తారు. వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు. వాళ్ళు కుర్రోళ్ళు పెళ్లి అయిపోయింది, పాప పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు. వాళ్ళు కొద్దిగా చదువుకున్నారు. పిల్లలకు ఇప్పుడు ఉద్యోగం రావాలి, పెద్ద అది మనవడికండి. ట్రై చేస్తున్నాడు. దేనిలోనూ ట్రై చేసుకున్నాడు. గవర్నమెంట్ పోస్ట్ కోసం వస్తే హ్యాపీ, వాళ్ళు బాగానే బతుకుతారు, పర్వాలేదు. కుర్రోళ్ళు తెలివైన వాళ్ళు. చిన్నోడు కష్టపడి కూలి పని చేస్తాడు. పెద్ద మనిషి చదువుకున్నాడు, ఉద్యోగం గురించి చూస్తున్నాడు. అదే అలా ఉంది. ఇదంతా చేసుకొని మీరు ఇలా ఉంటారన్నమాట. అటు వదులుకోలేదు, ఇటు ఇల్లు వదులుకోలేరు, మధ్యలో ఉండిపోయారు. నారి నడుము రాయి. సినిమా కూడా చూడలేదండి. అలాగా. లక్ష్మి గారు ఏదో చెప్తున్నారు. నా వెనకతలే ఉంటది మా లక్ష్మి, నాకు ఏం కావాలని అన్ని చూసుకుంటది, చాలా మంచి మనిషి అని చెప్తున్నాడు. పడిపోయారు. అదే కదా అదే చెప్తున్నారు. తన గురించి గేట్ దాకా కూర్చి వచ్చాను. మీరు కూర్చోండి. చెప్పమ్మా, ఏంటో కూర్చోమ్మా. అమ్మ నమస్తే. మీ పేరేటమ్మా? లక్ష్మి అండి. లక్ష్మి గారా? చెప్పారు లక్ష్మి గారు అనేసి. ప్రతిదీ కూడా నా దగ్గరుండి చేసి పెట్టుకుంటది, ప్రతిదీ దగ్గరుండి నాకు చేసి పెడుతుంది, నన్ను బాగా చూసుకుంటది లక్ష్మిని వదిలి నేను ఉండలేనని చెప్తున్నారు. 25 సంవత్సరాలు దగ్గర అవుతుంది. అప్పటి నుంచి ఇంకా ఇద్దరు కూడా ఇంకా ఇక్కడ వాచ్మ్యాన్ కింద వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఆయన 2 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు, 2 సంవత్సరాల మధ్య జీతం లేదు. ఓన్లీ పెన్షన్ మీద అలాగా 4 వేలు వస్తాయి. అదే ఆయన 12 టాబ్లెట్లు వేసుకుంటారట కదా. అవును, నాకు ఆ టాబ్లెట్లే. ఏ నొప్పులు, కాళ్ళ నొప్పులు అవి ఆడికి ఇచ్చాను. నీ కాదు ఎనర్మే అడిగి మోటార్ సైకిల్ గుద్దిపోయిందమ్మా. ఎప్పుడమ్మా? ఇక్కడ నుంచి నొప్పులు. ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడా? అక్కడ బాలచెరువు కూడా ఉన్నాం సంవత్సరం. అక్కడ గుద్దేసింది. అప్పటి నుంచి నొప్పులు ఉన్నాయి. నొప్పులు బాగా. మందులు వాడతావా? మందులు వాడతాయి. ఇద్దరికి 2 వేలు అవుతాయి. 2 వేలు. రోజుకి ఎన్ని వేసుకుంటావమ్మా టాబ్లెట్లు నువ్వు? పొద్దున్న 2, సాయంత్రం 2. వీటి తప్ప ఇంకేం వేసుకోగలవా? నొప్పులువే. చర్చికి వెళ్తావా? ఏ రోజులు వెళ్తావు చర్చికి? ఆదివారం వెళ్తాను. ఇక్కడ మా పాస్టర్ గారు బాగా చూస్తారు. అదే వాటర్ ట్యాంక్ దగ్గర ఆయన
ఆహా ఓకే. అయితే మమ్మల్ని బాగానే చూస్తారు ఆయన. 2 ఫ్యాన్లు ఇచ్చాడు మహారాజు. ఆయనేనా? పోనీలే. 100 పనులు ఇస్తాడు ఆయన. తర్వాత ఇంకా ఎక్కడికన్నా వెళ్తారా? చర్చికి? చర్చికి ఇంకోసాట అక్కడ పెద్ద చర్చి ఉంది చూడు, బుధవారం నేను వెళ్ళాను. వాళ్ళు ఆటో మీద తీసుకెళ్తారు. మరి ఇవాళ వెళ్ళినట్టున్నావు కదా చర్చి? ఇవాళ ఒక ఆవిడ చీరలు పంచుతున్నామా నువ్వు రామని పార్క్ లోకి వచ్చి చెప్పింది. వెళ్ళాను. ఇచ్చారు చీర, కాటన్ చీర ఇచ్చారు. కాటన్ చీరలు ఇచ్చారా? మేము కూడా చీరలన్నా దుప్పట్లన్నా తీసుకొస్తా కనుక మేము తీసుకొస్తాం. అలాగే మేము కిరాణా సామాన్లు ఇస్తాం, తీసుకుంటారా? ఏమో ఇదయ్యమ్మా, వండుకుంటారు. లేనాళ్ళం కదా, ఏది ఇచ్చినా తింటున్నాం. ఇలాంటి ఆడపిల్లలు 100 పండిస్తున్నారు. ఈ మధ్య రావట్లేదు. కూరగాయలు తెచ్చి ఇచ్చేవారు, రావట్లేదు. ఎందుకని పండగలేమో, పండగలో లేకపోతే ఇల్లు మారిపోయారు, అద్దుకుంటారు కదా. అవునవును. అదే గాంధీ పార్క్ వెళ్తున్నారు, తెలియదు. ఇక్కడికి పార్క్ సంవత్సరం బట్టి రావట్లేదా వాళ్ళు? రావట్లేదు. అప్పటి నుంచి అంతకు ముందే తెచ్చి ఇచ్చేవారు. తినలేదు అనుకో, ఇక్కడే వండుకుంటారేమో. పళ్ళ పొయ్యి. మరి బియ్యం రేషన్ బియ్యం ఇస్తారు. మీ ఇద్దరికి 10 కేజీలు ఇస్తారు. సరిపోతాయమ్మా? చాలు. 8 కేజీలే తింటాం. ఉన్న 2 కేజీలు మళ్ళీ అలా పక్కన మళ్ళీ వచ్చి నెలకి. పాపాళ్ళు ఎన్నాళ్ళకి వస్తారా? ఒక్కొక్కసారి రారండి. ఎప్పుడో వస్తారా? ఎప్పుడన్నా వస్తే పిల్లోడు అయ్యపై తెచ్చిస్తాడు. కూలికి వెళ్తే తింటాడు పిల్లోడు, లేకపోతే లేదా. 3 పిల్లలు అతనికా? మీ అబ్బాయికి పాప 2 బాబులు, మగుళ్ళు లేడు, చచ్చిపోయాడు. మగుళ్ళు లేడా? వంటలకి వెళ్ళి బిడ్డలు పెంచుకుంటాం. విజయవాడలో ఉంటారమ్మా? ఏలూరు పక్కన. మరి బాబు విజయవాడ పక్కన. ఇద్దరు అక్కడ బానే ఉంటారా? సొంత ఇళ్ళే, అద్దెలు కాదు. అల్లుడు గారు మాత్రం పోయారు. ఏం చేసేవారు అల్లుడు గారు? కూలినాలే గాని కరోనాలో చనిపోయారా? కోళ్ళు గట్రా అన్ని బాగానే చూస్తారా మిమ్మల్ని? కొడుకు బాగా చూస్తాడండి బాబు. కొడుకు బాగా చూసుకుంటాడు. కూతురు ఇంకా రాస్తా. కూతురు కన్నా కొడుకే బాగా చూసుకుంటాడు. మనం వెళ్ళా అంటే అన్నం తినిపిస్తాడు, పడుకుంటే కాళ్ళు నొక్కుతాడు. నువ్వు కాకినాడ అరిగిపోయామా మా కోసం అంటాడు. వద్దా ఎప్పుడు దాకా కష్టపడి చెప్పి రంగుల పనికి వెళ్తాడు. కొడుకు అయ్యా అంటాను. పెయింట్ వేయడానికి వెళ్తాడా? ముగ్గురు మొక్కరోళ్ళన్నా? పెద్ద పిల్లడికి మాటలు రావు, బాత్రూమ్కి వెళ్ళి చెప్పడం, బట్టలు వెళ్ళిపోతాడు. ఉన్న 2 పిల్లలు పర్వాలేదు, వాళ్ళు బాగా మాట్లాడతారు. చదువుకుంటున్నారు. అదే 3వ 1వ 4వ చదువుతున్నారు. చిన్న పిల్లలే. ఆ పెద్ద పిల్లడేమో మాటలు రావు, చదువు లేదు, ఏం లేదు. కారు మీద తీసుకెళ్తారా? ఏంటి గోడ మీద ఇచ్చిస్తున్నాడు. పోనీలో తెలియదు కదా మరి, అందుకని తెలియదు. కాళ్ళు ఇంట్లోనే ఉంటదేమో. షుగర్ వచ్చింది ఆవిడకి, ఒంట్లో బాగోదు. నాకు వచ్చి ఎగిరిపోయినా బాగుంది. అయ్యో తప్పమ్మ, అలాగే అనకూడదు. మరి అతన్ని ఎవరు చూసుకుంటారు మరి? ఏంటో వాళ్ళకంటే పిల్లలు ఉన్నారు. మీ ఇద్దరే కదమ్మా చూసుకునేది. అయితే కిరాణా సామాన్లు ఇస్తాం. ఆయిల్ ప్యాకెట్ అమ్మా. ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి అమ్మా. పచ్చిశనగపప్పు, గోధుమ పిండి. చపాతీ చేసుకుంటారా? తింటావా నువ్వు? ఎప్పుడు చేయలేదండి. నువ్వు చేయవా? మరి గోధుమ పిండితో ఏం వాడతావు? ఏం వాడాలో తెలీదా? ఇంకా చింతపండు ఇది వాడతావా? చింతపండు వాడతాను. కరాచీనొక, బెల్లం, పంచదార వాడతారా? పంచదార ఎక్కువే తింటారా? టీ పొడి, పంచదార రోజు ఉండాలా? మినప్పప్పు, కందిపప్పు, సాల్ట్ ప్యాకెట్. మరి మీకోసం తెచ్చా. మొన్న సాల్ట్ ప్యాకెట్ తెచ్చాను. నేను అయితే వద్దా సాల్ట్ ప్యాకెట్? తెచ్చాను కదా. గిన్నెలు తోముకొని సబ్బులు, ఎలా రుణం తీర్చుకోవాలి తల్లి. బట్టల సబ్బులు ఇవి మీకు ఈ నెలకి సరిపోతాయి కదా. మరి వీటిలోని మరి ఏవి బాగా వండుతారో మరి మీరు చెప్తే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ టైం మీకు ఏం తేవాలో తెస్తాం. పప్పు పెసరపప్పు కలిపి వండుకుంటామండి. పెసరపప్పు వండుకుంటారా? కందిపప్పు పెసరపప్పు కలిపి ఏం చేస్తారు? పప్పు వండుకుంటాం. సాంబార్ పెడతాను. ఆయనకి ఏమి ఇష్టం? మీరు ఏం బాగా చేస్తారు ఆయనకి? పప్పు ఎక్కువ తింటాడు. చికెన్, మటన్ అవి తింటారా? చేపలు
చేపలు ఆయనకి మనకి ఏది ఇష్టం దొరకవా? ఇలా వస్తారమ్మా కదా చేపలు వచ్చిన కొనలేము అండి వాళ్ళ దగ్గర. కొనలేవా? 100 రూపాయలకి ఇన్ని రైలు ఆడతారు, 50 రూపాయలకి రావంటారు అసలు 50కి. బిర్యానీ గట్ట బాగా చేస్తారా మీరు? చేయనండి, ఎవరెవరు తెచ్చి పెడతారు. తెచ్చి పెడతారు అంత తప్ప మీరు ఏం చేయను. చేయరు. అంత కోరికలు ఎంత మనకి ఎందుకు? అసలు మామూలుగా తెస్తే తింటారా? ఎవరెవరు తెచ్చి పెడుతున్నారు, పెడితే తింటారు. తింటున్నాం. ఆయనకి ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళిపోయారు చూడు, వాళ్ళు ఎప్పుడు బిర్యానీ తెచ్చి పెడతారు వారానికి ఒకసారి. వాళ్ళ ఫస్ట్ వచ్చి ఇంకో ముక్కతో తెస్తారు, మేక మాంసం ముక్కలు. మేక మాంసం మొక్కలు తింటారు, తెస్తారు వాళ్ళు. మాకు వాళ్ళు వేసుకున్నాయి మాకు తెచ్చి పెడతారు. ఫోన్లే అమ్మ మంచిది కదా. మరి ఏదో ఇప్పుడు చెప్పావు కదా నువ్వు. 4-5 సార్లు తెచ్చారు పాపం వాళ్ళు. ఒక రోజున నాటుకోడి, పెద్ద కోడి పుంజు ఇంత మాంసం తెచ్చారండి. ఎవరు ఇస్తారు అలాగా? అవునవును, మరి వండుకోమ్మ అని చెప్పి పచ్చి మాంసం తెచ్చి ఇచ్చేసారు. పచ్చి మాంసం తెచ్చింది కాకుండా స్వీట్లు అంట వాళ్ళిద్దరికి, షుగర్ అంట. 4 మొదలకి స్వీట్లు, మరి అదేంటి ఉల్లిపాయలు, అల్లం, అందులో సరిపడమని తెచ్చేసారు. తెచ్చేసారు. వండుకున్నారా మరి? 2 రోజులు తిన్నాం. 2 రోజులు తిన్నారా? మామిడికాయ వేసి మరి 2 రోజులు వండుకున్నాం. నాటుకోడి మామిడికాయ ఈయనకి ఇష్టమా బాగాను? తింటాడు. మీరు తింటారు కదా. ఆయనకి లొట్టవాడు పులుసులు కావాలి, నాకు అట్లా నచ్చదు. అంత దగ్గరగా కావాలి. మీకు ఎగిరి ఉండాలి, ఆయన దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉంటే బాగుంటది. అంటే ఆయన పులుసు కావాలి. పులుసు ఇష్టమా? బాగుందమ్మా. ఇంకేంటండి మరి మీ ఆయన గారు నచ్చింది ఏంటి మీకు? ఏం నచ్చిందంటే ఏదో సున్నా తినేస్తాడు. ఏం వేసుకుని ఏమి ఏమనరు, ఏదైనా ఇష్టంగానే తినేస్తాడు. మరి మళ్ళీ ఇది కదా, ఉంటే అలాగే వండి పెడుతున్నాం, లేవు కదా. ఉన్నంతట్లో ఏదో చక్క పెట్టి పెడతారు. నిన్న వండాను కూర, అదే ఇవాళ కూడా అదే గడుపుకున్నాం. ఏం వండారు? చుక్కకూర. చుక్కకూర వండారా? 2 రోజులు చుక్కకూర. ఏం దానికన్నా గొప్ప కూర ఏముంది? 2 రోజులు చుక్కకూర. ఏదో ఒకటి తిన్నావా లేదా? ఆమ్లెట్ వేసారా లేదా? ఆమ్లెట్ వేయను. ఆ రైలు నేను తిన్నా కదా, ఆ రైలు అని ఆయనకి అసలు తింటారా? రైలు మీకు ఇష్టం ఉండదా? పొళ్ళయ్యి. మరి చికెన్ కూడా కూడా తింటారు. మెత్తగా ఇలా పిసుకొని తినేస్తాను. అంతే తప్ప అవి తొక్కలే తింటాను, గట్టి ముక్కలు తిన్నాను. గట్టి ముక్కలు కూడా తింటాం, మెత్తని ముక్కలు లాంటివి తింటాం. ఆయనకి పళ్ళు బాగానే ఉన్నాయండి. ఆయన పళ్ళు ఉన్నాయి. నా పళ్ళు పీకేశాడు. ఒక ఆవిడ పళ్ళు పోట్లు వస్తున్నాయి అంటే బాగా రక్తంతో కొట్టి చూడండి, పళ్ళు పోట్లు వస్తున్నాయి అంటే అప్పుడు ఆవిడ ఏం చేసింది, పక్కలు వేసే సోడా ఉంటది కదా, అది పొక్కులు పట్టమని 7 నీళ్ళు పడితే కండంతా పైకి వెళ్ళిపోయి పళ్ళు వదిలేసినాయి. పళ్ళు వదిలేసినాయి, దాని వల్ల పోయమ్మా. అయ్యో, సరే. వీటితో అయితే మరి వండుకుంటారా? మీకు సంతోషమేనా? సంతోషమేనా? మీ బిడ్డలకి, మీ అందరికి మా పేరు చెప్పండి అమ్మా. ఎవరికమ్మా? ప్రార్థన చేస్తాను రాత్రికి. రాజుగారు, వేణు, నెక్స్ట్ ఏమో పూజితకి చెయ్యండి. మీ పిల్లలండి? అది మా పిల్లలు చదువుకుంటున్నారమ్మా. నిద్ర ముగ్గురా? నాకు 2 పిల్లలమ్మా, పాప బాబా. నాకు మళ్ళీ పాప ఉంది కానీ రాసేసండి, బాగా చూస్తాడు. కోళ్ళు చూపించేస్తాడు, మా అమ్మని చూడపోతే కొడేస్తాను అంటాడా? ఫోన్లో కొడుకు బాగా చూసుకుంటున్నాడు కదా, చాలులే. హ్యాపీగా ఉండండి మీరు మరి. అలాగే, సరేనా మరి? ఉంటామమ్మా మరి. ఇవన్నీ లోన్ పెట్టానా? మీరు మోయలేరు కదా, నేను తీసుకెళ్ళి పెడతాను. సరేనా? నేను పెడతానులే. సమస్యలు ఉన్నాయండి? సమస్య అంటే మా బతికే అంత సమస్య కింద ఉందండి. అదే ఏంటనేసి అంటే పరిస్థితి ఇక్కడ చూస్తే జీతం డబ్బులు రాలేదు, వస్తాయనుకున్నాను, ఇంకా రాలేదు. పెన్షన్ మీద ఆధారపడుతున్నారు. మీద ఒకటి ఆధారపడుతున్నాం. సొంత ఇల్లు కూడా లేదా? సొంత ఇల్లుకి ఏం లేవు. కాలనీ ఇచ్చేదో కాలనీలో వెళ్ళిపోతామంటే ఆ కాలనీ కూడా కట్టుకోవడానికి కూడా డబ్బు లేదు. 35,000 కట్టమన్నారు, అవి కూడా లేక కట్టలేదు. ఇంకా అది అలాగే పోయిందా? ఉందిరండి, కాగితాలు ఉన్నాయి. కాగితాలు ఉన్నాయి కానీ అది మీ పేరు ఇంకా అవ్వలేదు. అయింది, రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. ఇల్లు కట్టించేస్తాం అది అన్నాడు. ఇల్లు కట్టిస్తామన్నారు కానీ ఏమీ లేదు. అదే ఎవరైనా వచ్చి మా ఇంటికి వచ్చేయండి, మేము మిమ్మల్ని చూసుకుంటాము, లేదంటే ఏ ఓల్డేజ్ హోమ్ కి తీసుకెళ్తాము, పోయి మీరు అక్కడ ఉంటారా అంటే వెళ్తారా? మీ ఇద్దరు కలిపే, ఒకరు కాదు కదా. అంటే అక్కడ అంటే శుభ్రంగా హాయి, ఇంత కష్టపడక్కర్లేదు కదా, నెలకి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ మీరు మెడిసిన్ తీసుకుంటారు, ఆ 2,000 వాళ్ళకే కట్టేసుకుంటారు. ఇంత బాగా ఇప్పుడు పెద్దోళ్ళు అవుతున్నారు, ఇంకా వయసు పెద్ద అవుతుంది కదా మీకు. ఇంకా మీకు ఒక సపోర్ట్ ఉండాలి. మీకు లాంటి వాళ్ళు అంతమంది ఉంటారు, మీకు రిలీఫ్ గా ఉంటది కదా.
అలాగే వెళ్ళడానికి ఇష్టం లేదా అమ్మా? ఏ ఇష్టం లేదా? నీకు కూడా ఇష్టం లేదా? నాకేం తెలియదండి. మీకేం తెలియదా? తెలియదు. అయితే అలాగైతే వెళ్ళరు, ఇలాగే ఉంటారు. అలాగే ఉంటాం. ఎవరన్నా ఏదైనా ఒక ఇల్లు కట్టిస్తే ఏదైనా చిన్న పాకైనా పర్వాలేదు అందులో ఉంటాము. కాలనీ కడితే ఆ కాలనీలో పోతే ఏదైనా బాధపడదు. అలాగుంటే హ్యాపీ అన్న. అందులో ఏమన్నా కట్టించేస్తే సంతోషమే. అందుకోసం మరి ఇల్లు లేదు కదా, అందుకని అందుకనేసి సరే అయితే అలాగే ఏమైనా అవుతే కనుక చూద్దాం. సరేనా? అయితే మరి వెళ్ళొస్తాం. మరి అమ్మా వెళ్ళొస్తాం. చల్లయ్య గారు లక్ష్మి గారు ఉండే ఇల్లు ఇది. చూసారా వాళ్ళది ఎలా ఉందో? వాళ్ళకి ఏదన్నా ఎవరైనా ఆలోచించుకొని వాళ్ళకి వచ్చిన స్థలంలో ఏదన్నా చిన్న పెంకిటిల్లన్నా కట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దయచేసి ఎవరైనా ఉంటే కనుక కొంచెం ఆలోచించండి ఆవిడ కోసం, అతని కోసం.